అది లోకంలో తాత్వికులై ఉన్నటువంటి వాళ్ళల్లో ఉన్నటువంటి భావన, భగవద్గీత అంశము తద్భిన్నమై ఉన్నటువంటిది. కనుక నీవు ఎంత తెలుసుకున్నప్పటికీ కూడా నమేధయా నా బహునా శృతేనా, నువ్వు ఎంత అధ్యయనం చేసినా కానీ నువ్వు సాధనాంశంలో ప్రవేశించిందే నీవు ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకునే అవకాశము లేదు. ఇది చెప్తున్నమాట ఇక్కడ. అది కేవలం ఒక అవగాహనే తప్ప అనుభవానికి సంబంధించినటువంటి, అనుభూతికి సంబంధించినటువంటి యొక్క అంశం మాత్రం కాదు. నా బహునా శృతేన నమేదయ, నా బహునా శృతేన అనేది కూడా కాటకవల్లి చెప్తున్నటువంటి మాట. శ్రవణాయాపి బహుభిః నలభ్యః, శ్రవణాయాపి బహుభిః నలభ్యః, శృణవంతః అపి న విద్యుః. శ్రవణాయాపి బహుభిః నలభ్యః, శ్రవణాయ నువ్వు ఎంత శ్రవణం చేసినా కానీ బహుభిః చాలామంది నలభ్యః పొందలేకపోయిరి, నలభ్యః పొందలేకపోయిరి. శృణవంతః అపి న విద్యుః, శృణవంతః నువ్వెంతో విషయాన్ని విన్నా కానీ న విద్యుః వాళ్ళకి తెలియదు అనే మాటలే వినబడుతూ ఉన్నాయి. అందుకే ఉపనిషత్తులు అదే అంశాన్ని బోధిస్తున్నటువంటిది. ఇక్కడ ముఖ్యంగా మరి చూసినట్లయితే ప్రయాణకాలే మనస అచలేన, ఆ పని నువ్వు చేయాల్సి ఉంటుంది అనేటువంటి మాట. ప్రయాణ కాలము అనేటువంటిది కూడా మనం మరణ సమయము అనేటువంటి అర్థం చేసుకుంటూ ఉన్నాం. మరణ సమయమునందు మనస్సుని నిశ్చలముగా పెట్టినట్లయితే, ఇవే రా మాకెళ్ళిపో, వినబడుతుందా? వినబడట్లేదా? ప్రయాణకాలే, ప్రయాణకాలము అనే అంశము అంత్యావస్థ, మరణ సమయము అనే ఒక అర్థం వస్తుంది. ప్రయాణకాలే మనం మరణ సమయములో మనసును నిశ్చలంగా పెట్టినట్లయితే నీ ప్రాణము భృగుటి మధ్యములో ప్రవేశిస్తుంది. తత్కారణంగా సహతం పరం పురుషం ఉపయోగిత, ఆ బ్రహ్మము పొందే అవకాశం ఏర్పడుతుంది. ప్రయాణ కాలములో మనసు నిశ్చలంగా పెట్టడం అని చెప్పనేటువంటిది అది చాలా క్రిటికల్గా ఉన్న వ్యవహారం. మరణ సమయంలో దాన్ని పెట్టాలని చెప్పానంటే చాలా సమస్యలతో ఉన్న విధానం. అది దాన్ని చెప్పుకున్నాం కదా, మరణ సమయం అంటే అది కొట్టుమిట్టాడే వ్యవహారం. మనసులో కూడా ఆ స్పృహ అనేది తొలగిపోతుంది, తెలివి కూడా తొలగిపోతుంది, తెలివి కూడా పనిచేసే అవకాశాలు లేవు. రెండవది అనేకటువంటి యొక్క క్షోభ, మానసిక క్షోభలో కూడా ఏర్పడేటువంటి పరిస్థితి. మానసిక శోభ అని చెప్పనంటే ఒక పెట్టున అందరిని విడిచిపెట్టిపోతున్నానే, ఎంతకాలముగా ఎంతో ప్రేమగా పెంచుకున్నటువంటి ఈ యొక్క సమస్తమైనటువంటి దానిని ఒక పెట్టున వదిలిపెట్టిపోతూ ఉన్నానే అనేటువంటి క్షోభ ఆ సమయంలో జీవికి కలగదా? అట్టి సమయం వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. కలగదా, కలుగుతుందా అనేది ఆనాడు చూసుకుంటారు. ఆనాడు స్వామి చెప్పారు, మనకేం అనిపించలేదు, కానీ ఆ క్షోభ మాత్రం అనేటువంటిది. అలాంటి వివేకం ఉన్నటువంటి వారు కొంతవరకు ఈ మాటలో కొంత మనసులో తోచినప్పుడు మనం పొరపడుతున్నాము, మనం పక్కదారి పడుతూ ఉన్నాము, కనుక మనం అందరిలాగా భ్రాంతిలో పడుతూ ఉన్నాము, మనలాంటి యొక్క మోహాలకు గురి కాకూడదు, ఇది చివరి పాయింట్, ఫైనల్ పాయింట్, ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఈ మోహాలకు గురి కాకూడదు అన్నది ఎప్పుడు వస్తుంది? తాత్విక అంశాన్ని బాగా అధ్యయనం చేసి ఆ సమయంలో పడే అంశాలు ఏర్పడతాయనేటువంటిది ముందు గ్రహించి ఉన్నాం కాబట్టి ఆ సమయంలో కొంచెం దాన్ని భద్రత చేసుకునే విధానం వివేకవంతుడై ఉన్నటువంటి వాడికి కొంతవరకు సాధ్యమయ్యే అవకాశం. అలాంటి వివేకం లేనటువంటి వాడు అక్కడ అక్షోభకు గురవుతాడు.
ఆ బాధకు గురవుతాడు, దుఃఖానికి గురవుతాడు. కాబట్టి ఏంటంటే ప్రయాణ కాలం అనేటువంటిది అది చివరిలో మనస్సు నిశ్చలముగా పెట్టి మరి ఆ ప్రాణవాయువును భృగుటి మధ్యంలో ప్రవేశింపజేసి అక్కడ పరమాత్మను పొందే విధానము అనేటువంటి మాట కేవలం చాలామంది మరణ సమయంలో ఈ విధంగా చేసుకోవాలి అనేటువంటిది చెప్తున్నటువంటి మాట. కానీ ఇక్కడ చూసినట్లయితే భక్త్యా యుక్తో యోగ బలేన అన్నాడు మాట. వాటి యోగ బలేన అంటం వల్ల అది ఎట్లా వస్తుంది, చివరిలో వచ్చే అంశం కాదు కదా. యోగ బలము అంతకుముందు నుంచే చాలా కాలంగా చేయగా వచ్చేటువంటిది ఆ యోగ బలం. ప్రయాణ కాలంలో అయోగ బలం ఎట్లా వస్తుంది వాడికి? కొద్ది కాలంగా చేస్తే కదా వచ్చేది. ప్రయాణ కాలం మరణ సమయంలో మనస్సును నిశ్చలంగా పెట్టుకోవాయా, ఆ భృగుటి మధ్యలో ప్రాణవాయువు ప్రవేశించటం వల్ల భృగుటి మధ్యమే మోక్షద్వారం కాబట్టి అక్కడ నువ్వు బ్రహ్మాన్ని పొందుతావు అనేటువంటి మాట. మరణకాలాన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ యోగ బలేన అన్న పదం అన్వయం కాదు. యోగ బలేన అని చెప్పనంటే అది ఎంతో కాలంగా చేస్తూ ఉండగా కలిగేటువంటి దానిని యోగ బలము, భక్తి బలము అనేటువంటి యొక్క మాట వస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రయాణ కాలము అని చెప్పనంటే గ్రహించాల్సిన అంశము, కాలము అంటే శ్వాస. కాలము అంటే ఎక్కడో ఉందని చెప్పి అర్థం కాదు. అది ఎక్కడో ఉన్నప్పటికీ కూడా, అంతటా ఉన్నప్పటికీ కూడా మనలో వచ్చినట్లయితే ఈ శ్వాస నిరంతరముగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా సంచారం కలిగి ఉన్నటువంటిది మరి ఆయువు అనేది గ్రహించాలి. అదే కాలము. నిరంతరంగా గమనం కలిగి ఉన్నటువంటి కాలము శ్వాస. ఈ శ్వాస గమనములో మన దేహమంతా కూడా మార్పులు చెందుతూ ఉన్నది. శ్వాస గమనం వల్లే శరీరములో మార్పులు. చిన్నప్పుడు ఎంత బాగా ఉండే దేహం, యవ్వనంలో ఎంత బాగా ఉండే దేహం, వృద్ధాప్యం రాగానే ఏమైపోయింది దేహం. ఈ పరిణామాల కారణం ఏమిటి అంటే శ్వాస కాలాగ్ని, కాలము కాలాగ్ని. ఆ శ్వాస యొక్క కాలాగ్నిలో ఈ దేహం అనేటువంటిది చాలా శిథిలమైపోతూ ఉందన్నమాట. ఆ ప్రకారంగా శిథిలం చేయగలిగే విధానముగా ఉన్నటువంటి ఈ యొక్క శ్వాసనే కాలము అన్నారు. పరమాత్మ గీతలో మాట్లాడతాడు, అమృతం చైవ మృత్యుశ్చ చదసత్యాహమర్జున. అమృతం చైవ మృత్యుశ్చ, నేను అమృతమునై ఉన్నాను, నేను మృత్యువునై ఉన్నాను. రెండు మాట్లాడతాడు. అమృతం చైవ మృత్యుశ్చ ఏమిటని చెప్పానంటే ఈ శ్వాసయే అమృతము, ఈ శ్వాసయే మృత్యువు. నిరంతరంగా నీ ఆయువుని తరిగింపజేసే విధానములో అది మృత్యువై ఉన్నది. ఎవరైతే ఆ శ్వాసను గమనిస్తూ ధ్యానములో ఉంటారో వారికి అది అమృత ప్రాప్తి, బ్రహ్మమును చేరుస్తుంది. నివృత్తి మార్గంలో తిరిగినప్పుడు ఆ శ్వాసని సోహం అన్నారు. ప్రవృత్తి వైపుకు గమనం చేసేదిగా ఉన్నప్పుడు దాన్ని హంస అన్నారు. కాబట్టి హంసలో కాలత్వం ఇమిడి ఉన్నది, సోహములో అమృతత్వం ఇమిడి ఉన్నది. అందువల్లే మన గాయత్రి మహామంత్రంలో కూడా పవనే ద్విజాత అన్నారు. పవనే ద్విజాత, ఓ పవనమా నువ్వు ద్విజాత, రెండవ పుట్టు కలిగి ఉన్నావు అన్నారు. రెండవ పుట్టుక అనేది ఏంటంటే సోహం, అది రెండవ పుట్టుక. ప్రథమ పుట్టుక అనేటువంటిది హంస, ప్రథమ పుట్టుక. హంస అనే దాంట్లో హ అనేది తీసుకోండి చాలు. స అనేది పెద్ద విచారం అవసరం లేదు. హ అంటే హనహింస గతి అవసాదనేషు. హ అంటే హనం అంటే చంపటం, హింస దేహాన్ని హింసించటం, గతి తన గమనముతో, అవసాదనము అంటే ఈ చివరి మెట్టుకు లాక్కుపోవటం దేహాన్ని, మరణం అనే గట్టుకు లాక్కుపోయి మృత్యువు యొక్క గుహలో తోసిపారేయడం. హన చంపటము, హన హింస దేహాన్ని దాన్ని బాగా శుష్కింప చేయటము, హింస చేయటము, అనహింస గతి అవసాదన, చివరికి దేహాన్ని తీసుకుపోయి మృత్యు గుహలో తోసిపారేసే విధానాన్ని
హా అనే ఆ పదంలోని అర్థం అన్నమాట. కాబట్టి ఇది రోజువారీగా శరీరాన్ని హింసిస్తూ శరీరాన్ని ఆయువును తొలగింపజేస్తూ ఉన్న విధానంగా ఈ శ్వాస అనేది మృత్యువుగా ఉన్నది. అమృతం చైవ మృత్యుశ్చ. అదే శ్వాస మనకి ఈ యొక్క మనసును శ్వాస యందు లగ్నం చేసినప్పుడు మనస్సు శ్వాస రెండు కూడా నివృత్తి మార్గం వైపు ప్రయాణం చేస్తాయక. నివృత్తి మార్గం వైపు ప్రయాణం చేసే విధానం ఎప్పుడు వస్తుంది? ఈ మనస్సు శ్వాసతో కలిసినప్పుడే. ప్రవృత్తి మార్గం ఎప్పుడు మనకు వస్తుంది? ఈ మనస్సు అనేది ఇంద్రియాలతో కలిసినప్పుడు. మనస్సు ఇంద్రియాలతో కలవటం వల్ల ఏం ఏర్పడుతుందని చెప్పనంటే ప్రవృత్తి మార్గం. ప్రవృత్తి అంటే శబ్దాది విషయాలు, బయట ఉన్నటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధాలు ఏవైతే ఉన్నాయో ఆ వైపుకు పోవటాన్ని ప్రవృత్తి అని చెప్పనన్నారు. అలాంటి ఆ ప్రవృత్తి అనేది ఎట్లా వస్తుందంటే ఇంద్రియాల ఆశ్రయం ద్వారా వస్తుంది. నివృత్తి అనేది భగవంతుని వద్దకి నామరూపరహితమై ఉన్న భగవంతుని వద్దకు పోయేటువంటి నివృత్తి సంబంధం ఎప్పుడు వస్తుందంటే ఆ మనసు అనేది శ్వాసతో కలియటం వల్ల. కనుక మనసు కలియక వల్ల ఏమో నివృత్తి అంశం మనకి ప్రారంభమవుతుంది. ఇంద్రియాలతో కలవటం వల్ల ఏమో ప్రవృత్తి అంశము మనకు ఏర్పడుతుందన్నమాట. ప్రవృత్తి అంశం ద్వారా వ్యావహారిక జగత్ సంబంధ అనుభవము, నివృత్తి అంశము ద్వారా పారమార్థికమై ఉన్నటువంటి బ్రహ్మము యొక్క అనుభవము. పారమార్థిక బ్రహ్మము యొక్క అనుభవమును పొందింపజేసే విధానములోనేమో ఈ శ్వాస అమృతమై ఉన్నది. వ్యావహారిక జగత్తు యొక్క అనుభవమును పొందింపజేసే విధానములోనేమో ఇది కాలమై మన యొక్క ఆయువుని తొలగింపజేసేదిగా ఉంది. కాబట్టి దీన్ని అమృతం చైవ మృత్యుశ్చ, ఇటు అమృతమై ఉన్నది, ఇటు మృత్యువై ఉందన్నమాట. అది ఎవరి యొక్క అపేక్షను బట్టి వాళ్ళు ఆ మార్గంలో ప్రయాణం చేసే విధానం ఉంటుంది. కాబట్టి ఈ శ్వాస అనేటువంటి యొక్క అది ఆ గమనం అది బ్రహ్మము నుండి ప్రయాణమై వేటికి వస్తూ ఉన్నది. ప్రయాణ కాలము అన్నప్పుడు ప్రయాణము అంటే అది గమనం చేస్తుంది, ప్రయాణం చేస్తూ ఉన్నది. యానం అంటే గమనం, ప్రయాణం అంటే గమనం అన్నమాట. ప్రయాణమై ఉన్నది, నిరంతర ప్రయాణం ఇది. ఆ శ్వాస అనేది నిరంతర ప్రయాణం, అనుక్షణం ప్రయాణమే. ఎక్కడి నుంచి ప్రయాణం? అది పరమునందు పుట్టి ఇహము వరకు ప్రయాణం చేస్తున్న విధానం. పరములో బ్రహ్మమునందు ఆవిర్భావం అయినటువంటి యొక్క ఆ శ్వాస అది ప్రయాణమై ఇహము దాకా వస్తున్నటువంటి యొక్క విధానము అని చెప్పని. అందువల్ల ఈ ప్రకారముగా పరమునందు పుట్టి బ్రహ్మమునందు పుట్టి ఈ హంస అనేది ఇహం వైపుకి ప్రయాణం చేస్తూ ఉన్నది. అయితే ఇంద్రియాల విషయం వచ్చినప్పుడు అవి పంచభూతాల యందు పుట్టి తిరిగి మరలా పంచభూతాల వైపుకి ప్రయాణం చేస్తూ ఉన్న విధానం. ఇంద్రియాలు ఎక్కడ పుట్టాయి అని చెప్పారంటే పంచభూతముల నుంచి పుట్టాయి. ఆకాశాంశం నుంచి పుట్టినటువంటి శ్రోత్రేంద్రియం ఆకాశం వైపుకే పోయి ఆకాశంలో ఉన్న శబ్దాన్ని ఆస్వాదిస్తుంది. వాయువు యొక్క అంశతో పుట్టినటువంటి త్వగేంద్రియము తిరిగి మరల వాయువులో ఉన్నటువంటి స్పర్శం వైపుకి ప్రయాణం చేస్తూ ఉన్నది. అగ్నిలో పుట్టినటువంటి యొక్క శ్రోత్రేంద్రియం నేత్రేంద్రియం తిరిగి మరల అగ్ని యొక్క సంబంధమైన రూపం వైపుకి ప్రయాణం చేస్తూ ఉన్నది. జలమునందు పుట్టినటువంటి జహ్వేంద్రియం తిరిగి మరల ఆ జలములో ఉన్నటువంటి రసం వైపుకి ప్రయాణం చేస్తూ ఉన్నది. పృథివీ యందు పుట్టినటువంటి యొక్క ఘ్రాణేంద్రియం ఆ పృథివీ యందు ఉన్నటువంటి గంధం వైపుకి ప్రయాణం చేస్తూ ఉన్నది. కాబట్టి వీటి యొక్క పుట్టుక వీటి యొక్క ప్రయాణం ఈ ప్రకారంగా ఉందన్నమాట. అయితే హంస అనేది ఎట్లా ఉందని చెప్పానంటే పరమనందు పుట్టినటువంటి యొక్క ఆ హంస ఇహం వైపుకి ప్రయాణం చేస్తూ ఉన్నది. ఇహం వైపుకి ప్రయాణం చేసి తిరిగి మరలా ఆ బ్రహ్మమునందే లీనమవుతూ ఉన్నది. అనుక్షణం ప్రయాణకాలే అన్నాడు. కాబట్టి ఆ బ్రహ్మమునందు పుట్టినటువంటి యొక్క ఆ శ్వాస ఇహం వైపుగా ప్రయాణం చేసి తిరిగి మరలా లోనికి ప్రవేశించి బ్రహ్మమునందే లీనమవుతూ ఉన్నది. ఇది వీటికి ఉన్నటువంటి యొక్క అనుబంధములు, మరి సంబంధములు అన్నమాట. ఇంద్రియాలకు
వాటికి ప్రకృతి యొక్క సంబంధ అంశము కాబట్టి ప్రకృతి ఎందే పుట్టి ప్రకృతి వైపుకే ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ఈ శ్వాస అనేది బ్రహ్మము నుండి పుట్టి తిరిగి మరలా బ్రహ్మం వైపుకే ప్రయాణం చేస్తూ ఉంది, బ్రహ్మములో విలీనమవుతుంది అన్నమాట. కాబట్టి పారమార్థికముతో సంబంధం పడి ఉన్నటువంటిది మనలో ఏదంటే ఒక్క శ్వాస. వ్యావహారికముతో సంబంధం పడి ఉన్నటువంటి ఏమిటంటే ఇంద్రియాలు. అది కనుక వ్యావహారికముతో సంబంధం పడ్డటువంటి యొక్క ఇంద్రియాలతో సంబంధం పడ్డటువంటి యొక్క మనము వ్యావహారికమునే ఆస్వాదిస్తాం తప్ప పారమార్థికమును పొందే అవకాశం లేదు. పారమార్థికము అన్నప్పుడు బ్రహ్మము, బ్రహ్మము అని చెప్పారంటే ఆనందము. కనుక ఈ ఆనందం అనేటువంటిది ఏంటంటే అది బ్రహ్మము యొక్క స్వరూపత లక్షణం కాబట్టి మనం ఆ ఆనందాన్ని అపేక్షించినటువంటి వారు ఏ బ్రహ్మముతో సంబంధం కలిగి ఉన్నటువంటి యొక్క వస్తువు అయి ఉన్నదో శ్వాస, నువ్వు దాంతో సంబంధం పడగలిగితే నువ్వు అనుకున్నటువంటి అపేక్షించినటువంటి ఆనందాన్ని నువ్వు పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేంట్లో ఏది ఉన్నదో దాన్నే పొందుతామే తప్ప లేని దాని నుంచి ఏది కూడా పొందే అవకాశం లేదు. ఉన్న వస్తువు నుంచే పొందాలి. అట్లాగా దేంట్లో ఏది ఉంటుందో, ఇప్పుడు నువ్వులు మదిస్తే నువ్వుల నూనె వస్తుంది, శనగలు మదిస్తే శనగ నూనె వస్తుంది. దేంట్లో ఏది ఉంటుందో అదే వస్తుంది తప్ప మరొకటి వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి ఆ ప్రకారముగా మరి ఇంద్రియముల యొక్క వాటి యొక్క సంబంధం ద్వారా మనకు లభించేది ఏమిటంటే కేవలం శబ్దములు వినటము, శబ్దములు, స్పర్శములు, రూపములు, రసములు, గంధములు అనబడేటువంటి యొక్క విషయములను ఆస్వాదించటం అవుతుందే తప్ప వాటి యందు ఆనందాన్ని పొందాలన్న అపేక్ష పూర్తిగా నెరవేరదు. ఎందుకంటే ఆనందము అనేది బ్రహ్మము యొక్క స్వరూప లక్షణం. ఆనందం అనేటువంటిది అది ఏట్లో లేదు, కేవలం బ్రహ్మమునందు మాత్రమే ఉంటుంది. కనుక బ్రహ్మమునందు ఉన్నటువంటి యొక్క ఆనందాన్ని పొందాలని చెప్పి అన్నట్లయితే బ్రహ్మముతోనే అనుసంధానం కలగాలి. అంటే బ్రహ్మముతో అనుసంధానాన్ని పొందటము అని చెప్పనంటే మరి ఆ బ్రహ్మం మనకి సమీపముగా లేదు, ఇది చాలా సుదూరముగా ఉన్నటువంటి విధానం. చాలా సుదూరము అన్నారు. తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాహితం గహ్వరం అనే మాటలు కూడా దాంట్లో ఉన్నాయి. అధ్యాత్మయోగాదిగమ్యేన దేవం మత్వాధీర హర్షశోకౌ జహాది. ఒక అధ్యాత్మయోగము ద్వారానే వాడు మత్వా తెలుసుకుని హర్షశోకౌ జహాత్ అని చెప్పని అంటూ ఉన్నారు. అందుచేత మరి అధ్యాత్మయోగం అంటే ఆత్మతో అనుసంధానం కలిగి ఉన్నటువంటిది శ్వాస. అట్టి శ్వాసతో అనుసంధానం పొందింపజేసుకోవటమే అధ్యాత్మ యోగం. దాంతో సంబంధం కలిగి ఉండటాన్నే యోగము అని చెప్పని అంటారు. కాబట్టి అధ్యాత్మ యోగాదిగం ఆత్మతో అనుసంధానం కలిగి ఉన్నటువంటిది శ్వాస. కాబట్టి ఆ శ్వాసతో సంబంధాన్ని పెంపొందింపజేసుకోవటమే దాని యోగము అని చెప్పన్నారు. కనుక ఈ ప్రకారముగా చూసినట్లయితే ప్రకృతి పరమాత్మ అన్నప్పుడు ప్రకృతితో సంబంధం పడ్డటువంటివి ఇంద్రియాలు, పరమాత్మతో సంబంధం పడి ఉన్నటువంటి వస్తువేమో శ్వాస. కనుక ఈ శ్వాస అనేది ఏమిటంటే పరమాత్మ నుండి పుట్టి అది ఇహానికి మన వద్దకు ప్రయాణమై వస్తూ ఉన్నది. దీని ప్రయాణ కాలే అనేటువంటి మాట వాడబడుతూ ఉన్నది. కాబట్టి గీతలో చాలా చోట్ల ఈ కాలం అనే పదానికి ప్రస్తావన చేసే విధానం కూడా ఉన్నది. ఇక్కడ ముఖ్యంగా ప్రయాణ కాలే అని చెప్పనే మాట ఏంటంటే అది బ్రహ్మము నుండి పుట్టి బయటకు వస్తున్నటువంటి ఆ శ్వాస కాలము. అంటే కాలమై ఉన్నటువంటిది నీ యొక్క ఆయువును తరిగింపజేసేదిగా ఉన్నది. ఆ కాలముగా ఉన్నటువంటి యొక్క ఆ శ్వాసయే కాలస్వరూపుడు, అది ఈశ్వరుడుగా కూడా భావిస్తున్నటువంటి యొక్క అంశం. ఆ శ్వాస అనేటువంటి యొక్క దాంట్లో కాలముగా చెప్పినప్పుడు ఆ కాలమే ఈశ్వరుడు అని చెప్పని, కనుక ఈశ్వర స్థలము మహాకారణ స్థలం అని చెప్పని చెప్పేటువంటి మాట. ఈశ్వరుడు ఉన్నటువంటి యొక్క స్థలం అది. ఇట్లా చాలా అంశాలు దాంట్లో చేరి ఉన్నటువంటి విధానము. కాబట్టి ఈ ప్రకారం చూసినట్లయితే ప్రయాణమై ఆ యొక్క శ్వాస ఇహమునకు వస్తూ ఉన్నది. ఆ ఇహమునకు వస్తున్నటువంటి యొక్క శ్వాసను నీవు నీ యొక్క మోక్ష సంబంధమై ఉన్నటువంటి అంశానికి వినియోగింపజేసుకోవచ్చు. మోక్ష విషయముగా నువ్వు వినియోగింపజేసుకోవటానికి నీకు సౌలభ్యం ఉన్నది ఈ శ్వాస యొక్క విషయములో. ఓకే,
ఇంద్రియములు అనబడేటువంటి సన్నిహితముగా ఉన్నప్పటికీ కూడా వాటిని మనం మోక్ష విషయముగా వినియోగింపజేసుకోవడానికి అవకాశం లేదు. ఇంద్రియములను మోక్ష విషయముగా వినియోగింపజేసుకోవటానికి అవకాశము లేదు. కనుక ఇంద్రియముల యొక్క పాత్ర ఏమిటంటే ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క విషయములను వ్యక్తపరిచే అంతవరకే ఇంద్రియాల యొక్క పాత్ర కలిగి ఉన్నటువంటి విధానం. కాబట్టి భగవంతుడు సచ్చిదానందమై ఉన్న స్వరూప స్థితిని కలగజేసుకోవటానికి ఒక్క శ్వాస మాత్రమే నీకు అనుకూలముగా చేరి ఉన్నటువంటి అంశము. అందువల్ల తత్వవేత్తలందరూ కూడా అదే మార్గాన్ని అవలంబించారు. కాబట్టి వేమన కూడా ముక్కులోన గాలి ముక్తికి త్రోవర విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పిన మాట ఆయన. ముక్కులోన గాలి ముక్తికి చిన్న చిన్న మాటలతో చెప్పినటువంటి మాట. గమస్థం గమనాదిశూన్యం చద్రూపదీపం తిమిరాపహారం యశామిదం సర్వజనాంతరస్థం నమామి హంసా పరమాత్మరూప అని చెప్పని కూడా మరి తత్వవేత్తలు చెబుతున్నటువంటి మాట. గమస్థం గమనాదిశూన్యం చిద్రూపదీపం. ఆ గమనం పూర్తిగా ఆగిపోయిందా ధ్యానములో శ్వాస అంటే చిద్రూపదీపం, నువ్వు చిద్రూపమై స్వప్రకాశమై ఉండేటువంటి స్థితి నీకు ఏర్పడుతుంది అనేటువంటి విషయం. వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వాం ఏవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి వ్రతం వదిష్యామి సత్యం వదిష్యామి అని చెప్పనే మాట మనకి శాంతి మంత్రంలో వస్తుంది. వాయో త్వం ఏవ ప్రత్యక్షం బ్రహ్మాసి. ఓ వాయువ, నువ్వు మాకు ప్రత్యక్షముగా కానవచ్చేటువంటి బ్రహ్మం. ప్రత్యక్షం బ్రహ్మాసి త్వాం ఏవ బ్రహ్మ వదిష్యామి. త్వాం ఏవ నీవే బ్రహ్మ వదిష్యామి, నువ్వు బ్రహ్మ స్వరూపముగా వదిష్యామి నేను చెబుతూ ఉన్నాం. ఋషులు చెప్పే మాట చెబుతూ ఉన్నాం. సత్యం వదిష్యామి, ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి. ఋతం అంటే అది శ్వాస అన్నమాట, సత్యం అంటే బ్రహ్మం అన్నమాట. కాబట్టి ఋతానికి సత్యానికి కొంచెం తేడా ఉంది అక్కడ. సత్యం అనేది పూర్ణత్వం అన్నమాట, ఋతం అనేది కొంచెం తక్కువ చేరి ఉన్నటువంటి అంశం దాంట్లో గోచరిస్తుంది. ఈ ఇతడు ఆమె పుత్రుడు అనేది సత్యం, ఈ బిడ్డ ఆయన పుత్రుడు అనేది ఋతం. కొంచెం తేడా కనబడుతుంది అక్కడ. ఆ బిడ్డ ఎవరి బిడ్డ అనేది తల్లి చెప్పాల్సిందే. కాబట్టి ఈ బిడ్డ ఆ తల్లి కుమారుడే అన్నది సత్యం, ఆ బిడ్డ ఆయన కుమారుడు అనేది ఋతం. అట్లా ఉండడం తేడా అన్నమాట. కాబట్టి శ్వాస అనేటువంటిది కూడా ఋతం, అది సత్యమే. మరి సత్యమే అన్నప్పుడు సత్యం ఋతం వదిష్యామి సత్యం వదిష్య రెండు పదాలు వాడేంత అవసరం లేదు. అంటే ఏమిటంటే సత్యం వదిష్యామి అది బ్రహ్మము, సాక్షాత్తు బ్రహ్మము సత్యం. అంటే ఆ బ్రహ్మము యొక్క సాకారాంశమై ఉన్నటువంటిది ఇది ఋతం, ఇది సత్యమే. ఎప్పుడు సత్యం అవుతుంది? పూర్ణముగా యోగ సమాధిలో ఆగిపోయి ఉన్నటువంటి అంశం ఉన్నది చూసా, అది సత్యం. ఆ బ్రహ్మము యొక్క సాకారాంశముగా సంచారం చేస్తూ ఉంది కాబట్టి ఋతం ఇది. ఈ ఋతం అనేటువంటిది యోగ సమాధిలో లేదు, ఇక్కడ ఉందన్నమాట. కానీ దీని ఉనికి యోగ సమాధి పొందనంత వరకే ఉంటుంది. యోగ సమాధి పొందిన తర్వాత ఉండదు, మరణానంతరం ఉండదు, యోగ సమాధిని పొందినప్పుడు ఉండదు. కానీ ఉన్నది. ఎట్లా ఉన్నదంటే జీవితకాల పర్యంతం ఉన్నది. ఆ బిడ్డ భూమి మీద పడ్డది మొదలు తిరిగి మరలా భూమి గర్భంలోకి పోయేదాకా అది ఉన్నది. శ్వాస అనేది ఉన్నది. ఆ ఉన్నటువంటి యొక్క విధానము ఋతం. ఆ ఋతం అనేది దానికి మరణానంతరం ఉనికి ఉండదు, యోగ సమాధి తర్వాత దాని ఉనికి ఉండదు. కాబట్టి ఋతం. యోగ సమాధి పొందిన తర్వాత ఉండేటువంటి విధానం సత్యం. అది ఎప్పటి త్రికాలాబాధ్యం. సత్యం అనేది త్రికాలాబాధ్యం అన్నమాట. అట్టి నిర్వికారమై నిరాకారమై ఇంద్రియ గోచరమై ఉన్నటువంటి బ్రహ్మము యొక్క బ్రహ్మము నిరాకారమైతే ఆ నిరాకారము యొక్క అంశమే సాకారముగా పరిణమించిన విధానమే ఈ ఋతం అన్నమాట. కనుక ఇది బ్రహ్మములో విలీనమైపోయేది. ఈ ఋతం ఉండదు, ఈ ఋతం సత్యమైపోతుంది. బ్రహ్మములో చేరితే సత్యమైపోతుంది. కాబట్టి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి. కనుక నీవు బ్రహ్మమును పొందటానికి
అనగా ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మమును పొందటానికి సాకార గోచరమై ఉన్నటువంటి యొక్క ఈ బ్రహ్మము నీకు ఆధారంగా ఉన్నది. కాబట్టి వాయో త్వం ఏవ ప్రత్యక్షం బ్రహ్మాస్. ఓ వాయువ, నీకు మాకు ప్రత్యక్షముగా కానవచ్చేటువంటి బ్రహ్మం. ప్రత్యక్షం అని చెప్పనంటే ఏమిటి అర్థం? ఎక్కడ మన మనసుకు గోచరించే అంశం అన్నమాట. అక్షం అంటే కన్ను అని చెప్పిన అర్థం. కన్ను అని చెప్పి అన్నప్పుడు అక్కడ ప్రతి ఇంద్రియము కన్నే, ప్రతి ఇంద్రియము కన్నే. శబ్దాన్ని నేత్రం శ్రోత్రం చూస్తుంది, రసాన్ని జిహ్వ చూస్తూ ఉన్నది, గంధాన్ని ఘ్రాణం చూస్తూ ఉన్నది. కనుక ప్రతి ఇంద్రియము కూడా అక్షమే. మామూలుగా అక్షం అంటే కన్ను అంటే ఇదని చెప్పని అంటాం మనం. నేత్రమే కన్ను అని చెప్పని అంటాం. అది కాదు, కన్ను అంటే అక్షం ఇంద్రియం. కనుక శబ్దాన్ని చూస్తాము కన్నే, రసాన్ని చూస్తాము కన్నే. రసాలను కూడా మనము పదార్థం ఆస్వాదించినప్పుడు ఈ తీప, పులుప, వగర, చేద చూస్తున్నాంగా, చూస్తాం కన్ను అన్నమాట. కాబట్టి అక్కడ మనస్సుతో చూసేటువంటి విధానం శ్వాసని అక్కడ కన్ను అవుతుందన్నమాట. కనుక ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. ప్రత్యక్షంగా కాను వస్తుంది. రెండు కన్నులు ముకులించి ఒక మనసు పెట్టినట్లయితే నీ మనసుకి అది తెలియబడుతుంది. కాబట్టి అది ప్రత్యక్షముగా గోచరించే బ్రహ్మము అన్నారు. అంటే బ్రహ్మం అనబడేటువంటి యొక్క వస్తువు అది ఇంద్రియాలకి గోచరించదు, మనసుకి గోచరించేది కాదు. నతత్ర చక్షురు గచ్చతి నవాక్కు గచ్చతి నో మనో నవిద్దుమో అని కేనోపనిషత్తు. చక్షురేంద్రియాలకి గోచరించదు, వాకేంద్రియాలకి గోచరించదు, అంతరేంద్రియాలకి గోచరించదు. స్వరూపము యొక్క స్థితి అన్నమాట. అలాగా ఇంద్రియముల గోచరించకుండా ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మము అదే సాకారాంశముగా నీకు ఇంద్రియాన్ని గోచరించేదిగా వచ్చిందన్నమాట. అందువల్ల వాయో త్వం ఏవ ప్రత్యక్షం బ్రహ్మాసి అన్నాడు. నువ్వు ఇది ఈ సాకారము యొక్క సాకారాత్మకమై ఉన్నటువంటి యొక్క దీనిని నువ్వు ఆసరాగా చేసుకొని ఈ సాకార బ్రహ్మమును ఆసరాగా చేసుకొని నిరాకార బ్రహ్మమును పొందటానికి నీకు సౌలభ్యం ఏర్పడుతుంది. ఇది గనక లేకపోయిందా అని చెప్పనంటే నీకు అది పొందటం సాధ్యం కాదు. అది పొందటం సాధ్యం కాదు. నీకు శ్రోత్రేంద్రియ సహాయం లేకపోయిందా అంటే నువ్వు శబ్దాన్ని పొందలేవు. నేత్రేంద్రియ సహాయం లేకపోతే నీకు దృశ్యం గోచరించేది కాదు. జిహ్వేంద్రియ సహాయం లేకుండా నువ్వు రసాన్ని ఆస్వాదించే అవకాశం లేదు. కాబట్టి ప్రకారంగా చూస్తే అజ్ఞాతములు అంటారు. అజ్ఞాతము అంటే తెలియబడకుండా ఉన్నటువంటి యొక్క అంశాన్ని అజ్ఞాతము అంటారు. అజ్ఞాతము అన్నప్పుడు వ్యావహారిక ద్రవ్యము పదార్థము అజ్ఞాతమే, పారమార్థిక బ్రహ్మము అజ్ఞాతమే, తెలియబడకుండా ఉన్నటువంటి విధానాలు. నీకు రెండే ఉన్నాయి, వ్యావహారికము పారమార్థికము. వ్యావహారికము అజ్ఞాతమై ఉన్నది, పారమార్థికము అజ్ఞాతమై ఉన్నది. అజ్ఞాతమై ఉన్నటువంటి యొక్క వాట్లను నువ్వు జ్ఞాతం చేసుకుంటూ ఉన్నావు, నువ్వు తెలుసుకునే విధానంగా ఉన్నావు. ఎట్లా అంటే వ్యావహారికమై ఉన్నటువంటి యొక్క నామరూపాత్మక విశ్వ జగత్తు యొక్క అది జ్ఞాతం చేసుకుంటున్నావు అంటే నీవు ఇంద్రియాల సహకారముతో శ్రోత్ర, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణం ఇంద్రియముల యొక్క సహకారముతోనే అజ్ఞాతమై ఉన్నటువంటి యొక్క వ్యావహారిక పదార్థాన్ని వ్యావహారిక జగత్తుని విషయం చేసుకుంటూ ఉన్నావు. ఈ పంచేంద్రియములు లేకుండగా వాడి సహాయం లేకుండగా గుర్తించే అవకాశం నీకున్నదా? ఈ వ్యావహారిక జగత్తును తెలుసుకోవటానికి ఇంద్రియ సహకారము లేకుండగా నీకు తెలుసుకునే అవకాశం లేదు. అంటే ఏమిటి? వ్యావహారికము అజ్ఞాతమై ఉన్నది, ఇంద్రియ సహాయం నీకుంటేనే అది జ్ఞాతమవుతుంది. అట్లనే పారమార్థికము కూడా అజ్ఞాతమై ఉన్నది. అజ్ఞాతమై ఉన్నటువంటి యొక్క పారమార్థికమును శ్వాస యొక్క సహాయముతో జ్ఞాతం చేసుకుంటూ ఉన్నాం, తెలుసుకుంటూ ఉన్నాం. కనుక పారమార్థికమును తెలుసుకోవటానికి ఇది నీకు సహకరించేదే ఉన్నది హంస యొక్క ఆశ్రయం. అట్లా అజ్ఞాతమై ఉన్న వ్యావహారిక వస్తువును తెలుసుకోవటానికి ఇంద్రియాలు నీకు సహాయంగా ఉన్నాయి. ఇంద్రియములు పక్కన పెట్టు, ఈ శ్వాస యొక్క ఆశ్రయం లేకుండా ఉండు, నీ పారమార్థికము గోచరించేది లేదు, వ్యావహారికము గోచరించేది లేదు.
రెండు అజ్ఞాతములే, ఉన్నాయి రెండే, సాకారంచ నిరాకారంచ, సగుణంచ నిర్గుణంచ, రెండే పదార్థాలు విశ్వంలో ఉన్నాయి. ఈ రెండు అజ్ఞాతములే. అజ్ఞాతమై ఉన్నటువంటి వ్యావహారికాన్నేమో ఇంద్రియ సహాయముతో జ్ఞాతం చేసుకుంటూ ఉన్నావు. అజ్ఞాతమై ఉన్న పారమార్థికమునేమో హంస యొక్క ఆశ్రయం ద్వారానేమో జ్ఞాతం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రకారముగా లోకములో ఉన్నటువంటి యొక్క మానవ సముదాయం అంతా కూడా ఇంద్రియాల సహకారముతో అజ్ఞాతమై ఉన్నటువంటి వ్యావహారికమును జ్ఞాతం చేసుకుంటూ ఉన్నారు. మునులు, యోగులు, తత్వవేత్తలు, ఇలాంటి మహాత్ములందరూ కూడానేమో శ్వాస యొక్క ఆశ్రయముతో పారమార్థికమును జ్ఞాతం చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళని యోగులు, జ్ఞానులు అన్నాం, వాళ్ళని భోగులు, ఏదో సామాన్య మానవులు అని చెప్పని అంటాం. కనుక ఈ ప్రకారంగా ఈ రెండు తెరగలుగా వాళ్ళు ఆ వైపుకు పోతూ ఉన్నారు, వీళ్ళు ఈ వైపుకు పోతూ ఉన్నారు. వ్యావహారికమును ఇంద్రియ సహకారముతో వాటిని జ్ఞాతం చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళు హంస యొక్క ఆశ్రయముతో పారమార్థికమును జ్ఞాతం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి రెండు అజ్ఞాతములే. అజ్ఞాతమై ఉన్నటువంటి యొక్క వాటిని జ్ఞాతము చేసి చూపించేటువంటివే ఇంద్రియాలు అని అర్థం. అజ్ఞాతమై ఉన్నటువంటి పదార్థాలని జ్ఞాతము చేసి చూపించగలిగే విధానమే ఇంద్రియములు. ఏమిటంటే వ్యావహారికమును జ్ఞాతం చేయగలుగుతాయే తప్ప ఇంద్రియాలు పారమార్థికమును జ్ఞాతం చేసే విధానం వాటి దగ్గర లేదన్నమాట. ఎందుకు లేకుండా పోయింది? అది తెలుసుకునే స్వభావం కలిగి ఉన్నాయి కదా, జ్ఞాతం చేయగలిగే సామర్థ్యం వాటికి ఉన్నది కదా. ఎంత సూక్ష్మముగా ఉన్నటువంటి శబ్దమునకు రూపం లేదు, అది జ్ఞాతం చేస్తూ ఉన్నాయి. రసానికి రూపం లేదు, అవి జ్ఞాతం చేస్తూ ఉన్నాయి. గంధానికి రూపం లేదు, అది జ్ఞాతం చేస్తూ ఉన్నాయి. అంటే రూపరహితమై ఉన్నటువంటి యొక్క వాటిని జ్ఞాతం చేయగలిగే సామర్థ్యం వాటి యందు ఉన్నప్పుడు రూపరహితమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మమును ఎందుకు జ్ఞాతం చేయలేకపోతా ఉన్నాయి? రూపరహితమై ఉన్న శబ్దం దాన్ని జ్ఞాతం చేయగలుగుతూ ఉన్నాయి. రూపరహితమై ఉన్నటువంటి స్పర్శలను జ్ఞాతం చేయగలుగుతూ ఉన్నాయి. రూపరహితమై ఉన్న గంధం జ్ఞాతం చేయగలుగుతూ ఉన్నాయి. రూపరహితమై ఉన్నటువంటి యొక్క స్పర్శను జ్ఞాతం చేయగలుగుతూ ఉన్నాయి. ఇట్లా రూపరహితమై ఉన్నటువంటి యొక్క వాటిని కూడా జ్ఞాతం చేయగలిగే సామర్థ్యం ఇంద్రియముల యందు ఉన్నప్పుడు బ్రహ్మము కూడా రూపరహితమే కదా. రూపరహితమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మమును ఎందుకు విషయం చేయలేకపోయే విధానం ఇంద్రియాల యందు ఏర్పడింది పరిస్థితి అనేది మనం చూసినట్లయితే, ఇంద్రియములు అనబడేటువంటివన్నీ కూడా అది వ్యావహారిక ద్రవ్యము నుండి ఉత్పన్నమైనటువంటి యొక్క వస్తువులవి. వ్యావహారికం అంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. కాబట్టి వ్యావహారిక ద్రవ్యము నుండి ఉత్పన్నమైనటువంటి యొక్క వస్తువులు కాబట్టి అవి ఎంతవరకు పోగలుగుతాయంటే వ్యావహారిక ద్రవ్యము నుండి ఉత్పన్నమై వచ్చినటువంటి యొక్క ఇంద్రియములు తిరిగి మరలా వ్యావహారిక వస్తువు స్థాయి వరకే పోతాయి తప్ప పారమార్థికం దాకా పోగలిగే సామర్థ్యం వాటికి లేదు. అది కూడా వ్యావహారిక ద్రవ్యములకు పంచభూతములు అనుకున్నాం కదా. పంచభూతముల నుండి ఆవిర్భావం అయినటువంటి ఇంద్రియములు పంచభూతములను గుర్తిస్తున్నాయా అనే విషయం కాడ కూడా లేదు. అనగా ఆకాశము నుంచి ఏర్పడ్డటువంటి ఆకాశ అంశము నుండి ఏర్పడ్డటువంటి శ్రోత్రేంద్రియం ఆకాశాన్ని గుర్తించటం లేదు, ఆకాశమునందున్న గుణాన్ని గుర్తిస్తుంది. ఆకాశ గుణం శబ్దం. ఆకాశో వ్యవకాశశ్చ ఆకాశం వ్యాపితం చేయత్తు ఆకాశస్య గుణ శబ్ద. కాబట్టి ఆకాశం యొక్క గుణం ఏమిటంటే శబ్దం అన్నమాట. ఆకాశ గుణం స్పర్శ కాదు, ఆకాశ గుణం రూపం కాదు, ఆకాశ గుణం రసం కాదు, ఆకాశ గుణం గంధం కాదు. ఏ భూతానికి ఉండే గుణం ఆ భూతానికి ఉంటుంది. కాబట్టి ఆకాశంలో స్పర్శ చెప్పడానికి వీల్లేదు, ఆకాశం రూపం చెప్పడానికి అవకాశం లేదు, ఆకాశంలో రసం గంధాలు కూడా చెప్పే అవకాశాలు లేవు. ఆకాశం కేవలం శబ్దమే గుణం అన్నమాట. కనుక ఆకాశాంశంతో పుట్టినటువంటి శ్రోత్రేంద్రియం ఇది తిరిగి మరలా ఆ వైపుకి పోయినా కానీ ఆకాశం గుర్తించటం లేదు. ఆకాశంలో ఉన్న శబ్దం వరకే పోగలుగుతుందన్నమాట.
ఆకాశం ద్రవ్యం, ఆ ద్రవ్యమును ఆశ్రయించి ఉన్న గుణం శబ్దం. ఎందుకంటే గుణం అనేది ద్రవ్యాశ్రయంలో ఉంటుంది. గుణం ద్రవ్యాశ్రయంలో లేకుండా ఉండలేదు. ఏదో ద్రవ్యం ఆశ్రయం కావాలి దానికి. కనుక గుణం స్వతసిద్ధంగా ఉండలేదు. ఆ గుణం అనేది ద్రవ్యాశ్రయం ఉంటుంది కాబట్టి అది ద్రవ్యం ఆకాశం అయితే దాని ఆశ్రయంలో ఉన్నటువంటిది గుణం శబ్దము. శ్రోత్రేంద్రియం ఏంటంటే శబ్దం వరకే పోతుంది తప్ప దాన్ని మించిపోదన్నమాట. ఎందువల్లంటే ఆకాశం కారణం కాబట్టి, శ్రోత్రేంద్రియానికి ఆకాశం కారణం కాబట్టి కారణాన్ని ఇది గుర్తించలేదు. ఈ కార్యం ఇది. ఆకాశ కార్యమై ఉన్నటువంటి శ్రోత్రేంద్రియము కారణాన్ని గుర్తించలేదు. కార్యం కారణాన్ని గుర్తించలేదు. బిడ్డ తండ్రి పుట్టుక తెలుసుకోలేదు. తండ్రి కార్యం బిడ్డ, తండ్రి పుట్టుక తెలుసుకోలేదు. కాబట్టి ఇట్లా ఆకాశ కార్యం శ్రోత్రేంద్రియం కాబట్టి ఇది కార్యం, అది కారణం గుర్తించలేదు. కాబట్టి ఆ కారణంలో ఉన్న శబ్దం వరకే పోతుందంతే, గుణం వరకే పోతుందన్నమాట. అట్లనే వాయువు యొక్క కార్యం త్వగేంద్రియం. త్వగేంద్రియము వాయువు గుర్తించలేదు. వాయువు యొక్క స్పర్శ గుర్తిస్తుందంతే. ఇప్పుడు ఫ్యాన్ వేసాం, గాలి తగులుతా ఉంది, చల్లగా ఉన్నది, స్పర్శ అన్నమాట. కానీ వాయువు తెలుసుకోలేదు, మళ్ళీ స్పర్శను తెలియబడేది. ఇట్లా అగ్ని యొక్క కార్యం నేత్రేంద్రియం అయితే అదేం చేస్తుంది అంటే అగ్ని యొక్క సంబంధ రూపాన్నే తెలుసుకుంటుందన్నమాట. అట్లా జలము యొక్క కార్యమే జఠరేంద్రియము. అదేం తెలుసుకుంటుంది? ఆ జలములో ఉన్నటువంటి రసాలు, జల సంబంధ రసం వరకే పోతుంది. అట్లా పృథివీ యొక్క సంబంధమైనటువంటిది ఘ్రాణేంద్రియం కాబట్టి ఆ ఘ్రాణము పృథివీ యొక్క గుణమగు గంధం వరకే పోతుంది, పృథివీ దాకా పోలేదు. కాబట్టి భూమి తెలియబడదు, జలము తెలియబడదు, అగ్ని తెలియబడదు, వాయువు తెలియబడదు, ఆకాశము తెలియబడదు. ఇక్కడ చెప్పుకున్న విషయంలో కొంచెం డౌట్ వస్తుంది. వాయువు తెలియబడదు, ఆకాశము తెలియబడదు అన్న విషయంలో మనసు సమ్మతిస్తుంది. కానీ భూమి తెలియబడదు, జలం తెలియబడదు, అగ్ని తెలియబడదు అన్న కాడ కొంచెం సందేహం కలుగుతుంది. అవి తెలియబడకపోవటం ఏంటి? భూమి తెలియబడుతుంది కదా, జలము తెలియదు కదా, అగ్ని తెలియబడుతుంది కదా. కాబట్టి తెలియబడే అంశము కాడ తెలియబడవనేటువంటి మాట వాడినప్పుడు కొంచెం మనసు లోపల సంకోచం ఏర్పడుతుంది. అయితే ఇక్కడ ఆకాశానికి రూపం లేదు, వాయువుకి రూపం లేదు. రూపం అనే అంశం ఎక్కడ ఏర్పడింది అని చెప్పానంటే అగ్ని కాడే నీకు రూపం అనే అంశం ఏర్పడింది. ఆ రూపం అనే అంశం కాడ అగ్ని కాడి నుంచి అదే రూపము నీకు జలమునందు ఆపాదింపబడింది. జలము నుండి పృథివీకి కూడా ఆ అంశమే వచ్చేసేసింది. కనుక రూపం అనేటువంటి యొక్క అంశం అగ్ని కాడే స్టార్ట్ అయింది, వాయువు కాడ స్టార్ట్ కాల, ఆకాశం వద్ద స్టార్ట్ కాల. అవి రెండు రూపరహిత స్థాయిలో ఉండిపోయి వాయువు నుంచి ఏర్పడినటువంటి అగ్ని కాడ మాత్రం రూప అంశం ఏర్పడింది. ఆ రూప అంశం ఏర్పడిన అంశము కార్యమై ఉన్నటువంటి జలానికి, తత్కార్యమై ఉన్నటువంటి పృథివీకి వాటికి కూడా వచ్చేసింది అన్నమాట. కాబట్టి భూమి ఎట్లా ఉంది అని చెప్పానంటే ఎట్లా ఉంటుంది? భూమి తెల్లగా ఉంటుంది. అది రబ్బీసు మట్టి అయితే ఎర్రగా ఉంటుంది, రేగడ మట్టి అయితే నల్లగా ఉంటుంది, ఇంకా ఏటి ఇసుక అయితే అది తెల్లగానే, సముద్రపు ఇసుక కూడా తెల్లగానే ఉంటుంది. కాబట్టి నువ్వు పృథివీని చూస్తున్నాను అని చెప్పానంటే నీకు ఆ పృథివీ అనేటువంటిది ఎట్లా కనబడుతున్నది? ఎర్రగా, తెల్లగా, నల్లగా కనబడుతుంది నీ కంటికి. కనుక నీ కంటికి విషయమవుతుంది గుణమే, పృథివీ కాదు. గుణము, తెలుపు గుణము, నలుపు గుణము, ఎరుపు గుణము. ఎన్ని గుణాలు? తెలుపు, ఎరుపు, నలుపు, ఆకుపచ్చ రంగులన్నీ గుణాలేక నువ్వు చూస్తుంది ఏమిటి అక్కడ అంటే గుణాలు చూస్తున్నావు అంతవరకు. గుణాలు గోచరిస్తాయి తప్ప మూలం గోచరించదు. అట్లనే జలము అని చెప్పి అన్నప్పుడు నేను చూస్తూ ఉన్నా. ఎట్లా ఉందంటే తెల్లగా ఉన్నది, ఏదైనా రంగు కలిపితే ఎర్రగా ఉంటాయి, ఇంకా ఏదైనా లేకపోతే నల్లగా ఉంటాయి, బులుగ్గా ఉంటాయి, కలుపుకోవచ్చు. ఆ జలంలో కూడా ఏ రంగులు అలా కనపడతా ఉంటాయి. నీ నేత్రం ఏది గుణం దాకా పోతుంది తప్ప ద్రవ్యం దాకా పోదు.
అట్లా అగ్ని ఎట్లా ఉంది అంటే ఎర్రగా ఉన్నది, అది కూడా రంగులు మారుతూ ఉంటుంది, నీలంగా వస్తుంది, ఎరుపుగా వస్తుంది, నలుపుగా వస్తుంది. అగ్ని కూడా నువ్వు చూస్తుంది ఏమిటంటే నీ తెలియబడేది రంగులు, గుణాలు. గుణాలు గోచరిస్తాయి తప్ప నీకు మూలం గోచరించేది కాదు. అందుచేత ఇంద్రియములు పోగలిగే శక్తి గుణముల వరకే పోతాయి తప్ప ద్రవ్యం దాకా పోలేవన్నమాట. కాబట్టి ఇంద్రియాలు వ్యావహారికమై ఉన్నటువంటి దాంట్లో ఉన్న గుణాల వరకే పోగలిగే విధానం ఉండి ద్రవ్యం దాకా పోనప్పుడు ఈ పంచభూతముల ద్రవ్యములనే గుర్తించలేని ఇంద్రియాలు పారమార్థికముకు బ్రహ్మాన్ని గుర్తిస్తాయా? వాటి సామర్థ్యం అంతవరకే. ఇందా చెప్పుకున్నాం కదా, రూపరహితమై ఉన్న శబ్దాన్ని ఇంద్రియం తెలుసుకుంటూ ఉన్నది, రూపరహితమై ఉన్న స్పర్శని ఇంద్రియం తెలుసుకుంటూ ఉన్నది, రూపరహితమై ఉన్న గంధాన్ని ఇంద్రియం తెలుసుకుంటూ ఉన్నది, రూపరహితమై ఉన్నటువంటి స్పర్శని ఇంద్రియం తెలుసుకుంటూ ఉన్నది. ఇట్లా రూపరహితమై ఉన్నటువంటి యొక్క వాటిని గుర్తించగలిగే శక్తి ఇంద్రియాలకు ఉన్నప్పుడు రూపరహితమై ఉన్నటువంటి బ్రహ్మమును ఎట్లా తెలుసుకోలేకపోతున్నాయి అనే ప్రశ్న వేసుకున్నాం కదా. అన్నప్పుడు అవి రూపరహితమై ఉన్నప్పటికీ కూడా అవి ఆ పంచభూత కార్యాలు కాబట్టి వాటిల్లో చేరిన గుణాలను తెలుసుకునే సామర్థ్యం వరకే వాటికి ఉన్నది, అంతవరకే. రూపరహితం, రూపం లేదు, శబ్దానికి రూపం లేదు, స్పర్శకు రూపం లేదు, గంధానికి రూపం లేదు, రసానికి రూపం లేదు. రూపరహితముగా విషయంలో ఇంకా చాలా ఉన్నాయి. కాలానికి రూపం లేదు, వాయువుకి రూపం లేదు, ఇట్లా రూపరహితముగా చేరే ఉన్న అంశాలు. కాబట్టి నేను ఇక్కడ మనం గ్రహించినప్పుడు ఇంద్రియములు అజ్ఞాతమై ఉన్నటువంటి వ్యావహారిక జగత్తులో చేరి ఉన్నటువంటి శబ్దస్పర్శాది విషయాలు అజ్ఞాతమై ఉన్నాయి. అజ్ఞాతమై ఉన్నటువంటి యొక్క వాటను జ్ఞాతం చేసి చూపించగలిగే సామర్థ్యం ఇంద్రియములందే ఉన్నది. కనుక ఇంద్రియములు జ్ఞాతం చేస్తున్నాయంటే పంచభూతములలో ఉన్నటువంటి శబ్ద గుణముల వరకే జ్ఞాతం చేస్తూ ఉన్నాయి. ఇవి మన పంచభూతాలను జ్ఞాతం చేయలేవు, కార్యములు కాబట్టి, అది కారణం కాబట్టి. పంచభూతములనే జ్ఞాతం చేయలేని ఇంద్రియాలు, వ్యావహారిక వస్తువునే జ్ఞాతం చేయలేని ఇంద్రియాలు పారమార్థిక వస్తువును జ్ఞాతం చేయగలుగుతాయా అన్నది పాయింట్ ఎక్కడ. అందుచేత ఇక్కడ పారమార్థికం దాకా పోలేవు, వ్యావహారికం దగ్గరికే పోలేని ఇంద్రియాలు. ఇంకా పారమార్థికం అని చెప్పానంటే పంచభూతములకు అవతలే ఉన్నాయి. అవి అహంకారతత్వం, మహత్తత్వం, అవ్యక్తతత్వం, శబల బ్రహ్మ, శుద్ధ బ్రహ్మ అని కదా చెప్పేది. శుద్ధాత్ శబలమభూత్, శబలాదైవ్యక్త, అవ్యక్తాన్ మహతో, మహతో అహంకార అని ఇట్లా మా శాస్త్రం చెప్పేమాట. శుద్ధ బ్రహ్మము, శబల బ్రహ్మము, అవ్యక్తతత్వము, మహత్తత్వము, అహంకారతత్వము. అహంకారతత్వం యొక్క విధానంలో 3 గుణాలు. ఆ 3 గుణాల నుంచి తన్మాత్రలు, తన్మాత్రల నుండి భౌతిక పంచభూతాలు, తన్మాత్రలు సూక్ష్మభూతాలు, ఇవి స్థూలభూతాలు. ఈ స్థూలభూతాలకు ఏర్పడ్డటువంటి ఈ పంచభూతముల పరిధిలోనే ఇంద్రియాలు ఉంటాయి అంతవరకే. అది పంచభూత పరిధిలో అంటే వాటిలో ఏ గుణాలైతే ఉన్నాయో ఆ గుణాల స్థాయిలో మాత్రమే ఇంద్రియాల యొక్క వ్యవహారం ఉంటుంది తప్ప ఆ గుణాల స్థాయి దాటి పంచభూతాల స్థాయికి వాటిని దాటి గుణి గుణము, అదే గుణము. Recording in progress. గుణము అనేటువంటివి శబ్దాది గుణాలు, గుణి పంచభూతాలు. ఇది కూడా మంచి మాట. అందువల్ల గుణముల దాకా పోతాయే తప్ప గుణి దాకా పోవు. ఇది పంచభూతాలు గుణి, గుణము గలది గుణి, గుణము గలది గుణి. కాబట్టి పంచభూతాలకు కారణం అహంకారతత్వం, దానికి కారణం మహత్తత్వం, దానికి కారణం అవ్యక్తతత్వం, దానికి కారణం శబల బ్రహ్మ, దానికి కారణం శుద్ధ బ్రహ్మ. ఇంత వ్యవధి ఉంది మన మధ్యలో ఇంద్రియాలకు. అంటే ఇంద్రియములు ఎందువల్ల పరమార్థాన్ని గుర్తించలేకపోతున్నాయనేటువంటి మనకి వ్యవధి చాలా ఉంది మధ్యలో. గుణి దాకా పోయేవి
గుణం దాకా పోయాయి గుండె దాకా పోని విధానంగా ఉన్నప్పుడు వాటికి కారణమై ఉన్న అహంకార తత్వం, దానికి కారణమైన మహత్తత్వం, దానికి కారణమైన అవ్యక్తతత్వం, అవి దాటాలంటే ఇంద్రియాల సామర్థ్యం లేదు. ఇంద్రియముల సామర్థ్యం కేవలం విషయముల వరకు మాత్రమే తప్ప అంతకుమించి పోలేమన్నమాట. అయితే ఇట్లా మరి రూపరహితమై ఉన్నటువంటి యొక్క విధానము మరి ఏ యొక్క బ్రహ్మమైతే ఉన్నదో ఆ బ్రహ్మం అనేటువంటి దానికి అనుసంధానమై ఉన్నటువంటి యొక్క ఈ శ్వాస అనే కాలానికి కూడా రూపరహితమే. దీని కాలము అన్నాం, ఇవి ఇంద్రియాలు అన్నాం, ఇది కాలము అన్నాం. ఈ గమనం కలిగి ఉన్నటువంటి యొక్క శ్వాస, ఈ శ్వాస అనేది ఆ బ్రహ్మమునకు అనుసంధానంగా ఉన్నది కాబట్టి బ్రహ్మమును జ్ఞాతం చేయగలిగే సామర్థ్యం ఒక శ్వాస యందు మాత్రమే ఉన్నది. జ్ఞాతం ఎట్లా చేస్తుంది అని చెప్పనంటే దీని పుట్టుక బ్రహ్మము నుండి సుషుమ్నా నుండి దీని పుట్టుక ఏర్పడుతుంది. మీకు ఈ మాట ప్రశ్నోపనిషత్తులో 4వ ప్రశ్న ఏదో ఉంటుంది. అక్కడ పిప్పలాద భగవానుని శిష్యుడు ప్రశ్న వేస్తాడు, అయ్యా ఈ శ్వాస అనేది ఎక్కడి నుంచి పుట్టి వస్తుంది అని చెప్పి అడుగుతాడు. అక్కడ ప్రశ్నోపనిషత్తులో 3వ ప్రశ్న ఏదో వస్తుంది. దాంట్లో ప్రశ్న వేసినప్పుడు నువ్వు అతి ప్రశ్న వేస్తున్నావు అంటాడు. అక్కడ అతి ప్రశ్న అంటే ఇది కొంచెం లోతైన అంశాలు, అతి ప్రశ్న వేస్తున్నావు అడిగావు కాబట్టి చెబుతూ ఉన్నాను. ఈ శ్వాస అనేది ఆత్మ నుండి పుట్టి వస్తుంది అని చెప్పి అంటాడు పిప్పలాద భగవానుల వారు ప్రశ్నోపనిషత్తులో. కాబట్టి ప్రకారముగా బ్రహ్మము నుండి సుషుమ్నా నుండి పుట్టి వస్తున్నటువంటి యొక్క ఆ శ్వాసను కాలము అన్నారు. ఈ కాలముగా ఉన్నటువంటి విధానం ఇది శరీరానికి ప్రధానమై ఉన్నటువంటి వస్తువుగా ఉన్నది. శరీరాన్ని అన్ని విధాలా కాపాడటానికి బాధ్యత కలిగి ఉన్నది. శరీరం యొక్క నిలకడకు అది కారణమై ఉన్నది. సంరక్షణ విషయంలో కూడా కారణమై ఉన్నది. దేహానికి అన్ని విధాలు అది మూలమై ఉన్న విధానంగా స్వామి చెప్పినటువంటి యొక్క మాట. అది పరమాత్మ నుండి పుట్టి వస్తున్నటువంటి యొక్క స్వరూపం కాబట్టి దాన్ని కాలము అని చెప్పినన్నారు. ఈ కాలానికి రూపం లేదు, బ్రహ్మానికి రూపం లేదు. కనుక రూపరహితమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మమును రూపరహితమై ఉన్నటువంటి యొక్క శ్వాస అనే దాన్ని బ్రహ్మమును పొందేందుకు ఇక్కడ ఉపకరింపజేసుకోవచ్చు. ఆయన బ్రహ్మమును పొందాలంటే ఇదొక్కటే మార్గం. కాబట్టి చెప్పుకున్న విషయంలో బ్రహ్మము అజ్ఞాతమే, వ్యావహారిక జగత్తు అజ్ఞాతమే. అజ్ఞాతమై ఉన్నటువంటి యొక్క వ్యావహారిక వస్తువు తెలుసుకోవటానికి శ్వాస ఉపయోగపడదు. మళ్ళీ అజ్ఞాతమై ఉన్న వ్యావహారిక వస్తువుని జ్ఞాతం చేసుకోవటానికి శ్వాస ఉపయోగపడదు. అజ్ఞాతమైన వ్యావహారిక జగత్తుని విషయం చేసుకోవటానికి ఇంద్రియాలే ఉపయోగపడేది. శ్వాసతో గుర్తించే అవకాశం లేదు. అజ్ఞాతమై ఉన్న వ్యావహారిక విశ్వాన్ని, వ్యావహారిక పదార్థం తెలుసుకోవటానికి ఇంద్రియములు ఉపయోగపడతాయి తప్ప శ్వాస ఉపయోగపడదు. పారమార్థికమై ఉన్నటువంటి బ్రహ్మమును విషయం చేసుకోవటానికి ఇంద్రియాలు ఉపయోగపడవు, శ్వాస ఉపయోగపడుతుంది. ఎందుకంటే నివృత్తి వైపుకు తీసుకుపోగలిగే సామర్థ్యం శ్వాసలో ఉన్నది, ప్రవృత్తి వైపుకు తీసుకుపోగలిగే సామర్థ్యం ఇంద్రియాలలో ఉన్నది. అట్లా నిర్మాణమై ఉన్నాయి, సృష్టి విధానం నిర్మాణమై ఉన్నాయి. అందుచేత ఏం చెప్పుకున్నాం, వ్యావహారికమై ఉన్నటువంటి యొక్క విశ్వ స్వరూపాలని తెలుసుకోవటానికి శ్వాస ఉపయోగపడదు. అది బ్రతుకుకి మాత్రం ఉపయోగపడుతుంది. బ్రతుకుకి వ్యావహారికంగా ఉన్నటువంటి వారికి బ్రతుకుకు మాత్రం ఉపయోగపడుతుంది తప్ప వ్యావహారిక వస్తువుని విషయం చేసుకోవటానికి ఇవి ఉపయోగపడవు. అట్లనే వ్యావహారికమును విషయం చేసుకోవటానికి శ్వాస ఉపయోగపడదు. అట్లా పారమార్థిక బ్రహ్మమును విషయం చేసుకోవటానికి ఇంద్రియాలు ఉపయోగపడవు. పారమార్థిక బ్రహ్మమును విషయం చేసుకోవటానికి శ్వాస ఉపకరిస్తుంది. అంటే శ్వాస ఉపకరిస్తుంది అనేటువంటి విషయం ఏంటి ఇక్కడ అంటే, అయ్యా ఇంద్రియము శ్రోత్రేంద్రియం ఉన్నది, శబ్దం తెలియజేస్తుంది. నేత్రేంద్రియం ఉన్న దృశ్యం తెలియజేస్తుంది. జిహ్వేంద్రియం ఉన్న రసాన్ని తెలియజేస్తుంది. అట్లా తెలియజేసే విధానములో
ఆ శ్వాస అనేటువంటి దాని పుట్టుక ఉనికి బ్రహ్మము నుండి ఆవిర్భావం అయింది కాబట్టి ఇది ఏం చేస్తుందంటే మనస్సు అనేటువంటి వస్తువు ఇంతకాలముగా ఇంద్రియాలతో సంబంధం పడి ఉన్నది కాబట్టి ఇంద్రియాలతో సంబంధం పడి ఉన్నటువంటి యొక్క మనస్సుని మనం తీసుకువచ్చి శ్వాసతో అనుసంధానం చేశాం. దాన్ని తీసుకువచ్చి శ్వాసతో అనుసంధానం చేశాము అంటే మనకు బుద్ధి పుట్టి చేయలేదు, మనకు తెలిసి మనం చేయలేదు. అది ఎవరో చెప్పారు, గురునాథుడు, మహానుభావుడు, యోగీశ్వరుడు, తత్వజ్ఞాని, తత్వవేత్త. ఆయన చెప్పినటువంటి దాన్ని బట్టి మనం శ్వాసను ఆశ్రయించిన అంశమే తప్ప మనకు తెలిసి శ్వాసను ఆశ్రయించిన అంశము కాదు. మనకుగా శ్వాసను ఆశ్రయించాలన్న భావన కలగదు. ఎందుకంటే శ్వాసను ఆశ్రయిస్తే పారమార్థికం ఒకటి తెలియబడుతుంది అనేటువంటిది ఆయన చెప్పగా మనకి దాని యందు ఉండే భావన కలిగింది మనకి. అంతే తప్ప లోకంలో ఎవరూ కూడా దాని జోలికి పోరు. ఎందుకంటే ప్రత్యక్షంగా ఎవరో చెప్పకపోయినా కానీ ఇంద్రియాల ద్వారా విషయాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇంద్రియాల ద్వారా విషయాలు గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి ఇట్లా ప్రత్యక్షంగా గోచరించేటువంటి అంశాలుగా పోతాడే తప్ప ఎంతో ప్రయాసపడి గోచరింపబడేటువంటి యొక్క దాని జోలికి విడిపోవాడు. అసలు ప్రయాసపడితే అది లభిస్తుందనే విషయం కూడా వీడికి తెలియదు. వీడికి ఈ శ్వాస అనేది బ్రహ్మముతో పారమార్థికం అనుసంధానం కలిగి ఉన్నది. ఆ పారమార్థిక వస్తువే బ్రహ్మం అంటారు. అది ఆనంద స్వరూపము. నువ్వు ఆనందం అపేక్షించే ఉన్నావు కాబట్టి నువ్వు శాశ్వతంగా ఆనందాన్ని పొందాలంటే నువ్వు ఆ బ్రహ్మమును పొందాల్సి ఉంటుంది. నువ్వు ఆనందాన్ని విషయాలు ఎదుగుతూ ఉన్నావు, ఆనందాన్ని అపేక్షించి విషయాలలో ఎదుగుతూ ఉన్నావు. నువ్వు వెతికే చోట ఆనందం లేదు, నువ్వు వెతికే ఆనందం అక్కడ ఉన్నది. అక్కడ ఉన్న ఆనందంతో ఈ శ్వాస అనేది అనుసంధానం కలిగి ఉన్నది. నువ్వు ఈ శ్వాసతో ఎగబాగగలిగితే నువ్వు ఆ యొక్క పారమార్థిక బ్రహ్మమును చేరుకుంటావు. నీ యొక్క అపేక్ష పూర్తిగా నెరవేరుతుంది. నువ్వు కోరుకున్న ఆనందం శాశ్వతముగా లభిస్తుంది. నీకు మోక్షం కూడా ప్రాప్తిస్తుంది. ఈ భవబంధాలు లేకుండా పోతాయి అనేటువంటి యొక్క మౌలికమై ఉన్నటువంటి యొక్క అంశము స్వతసిద్ధముగా ఎవరికి కూడా కలగదు. అది గురువు సవివరముగా చెప్పినప్పుడే, ఆ చెప్పిన తర్వాత వాళ్ళకి ఆ యొక్క మార్గాన్ని కూడా సూచించినప్పుడే ఇట్లా కూర్చుంటే, ఇట్లాగా ఉంటే, ఈ విధంగా చేస్తే నువ్వు దాన్ని చేరుకునే అవకాశం ఏర్పడుతుందనేటువంటి వివరణాత్మక అంశాన్ని అటు భగవద్గీతను, బ్రహ్మసూత్రాలను, ఉపనిషత్తులను ఆశ్రయంగా చేసుకుని కూడా ఆయన విషయాలను బోధించే విధానం ఉంటుంది. కాబట్టి ఇన్ని విషయాలు చెప్పి నువ్వు కోరుకునేటువంటి యొక్క పరమ లక్ష్యాన్ని, పరమానందాన్ని, బ్రహ్మానందాన్ని పొందాలంటే నీ కోరిక నెరవేరాలని చెప్పినట్లయితే అక్కడికి పోవాలి తప్ప ఇక్కడికి పోవడం కాదు. అపేక్షించిందేమో నువ్వు దానిని, ఆశ్రయించిందేమో దీనిని. కానీ దీనివల్ల నీకు అనేకమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు, దుఃఖములు, బాధలు, మానసిక ఒత్తిళ్ళు ఇలాంటి చాలా వచ్చే అవకాశం ఇక్కడ ఉన్నది. ఆడకపోతే ఇవన్నీ అక్కడ లేవు. అది కేవలం ఆనందాత్మకమయ్యే ఉన్నది అనేటువంటి విధానములో ఆ శ్వాస అనేది పరమాత్మతో అనుసంధానము యొక్క సంబంధ అంశాన్ని గురువు చెప్పిన దాకా మనకి తెలియదు. అది తెలుసుకున్నటువంటి వాడు అక్కడి నుంచి దాని యొక్క ఆశ్రయంలో పొందడానికి ప్రయత్నాన్ని ఆరంభం చేసినటువంటి విధానం అన్నమాట. కాబట్టి ఈ ప్రకారం అనుకున్నటువంటి మాటలుగా మనము చూసినట్లయితే ఈ రూపరహితమై ఉన్నటువంటివి విషయాలే, రూపరహితమై ఉన్నటువంటివి ఇంద్రియాలే. ఇవి రూపరహితమై ఉన్నటువంటి యొక్క విషయముల పరిధికి పోతాయి తప్ప రూపరహితమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మం వద్దకి ఇవి పోయే సామర్థ్యం లేదు. రూపరహితమై ఉన్నది బ్రహ్మమే, రూపరహితమై ఉన్నది శ్వాసే. ఈ రూపరహితమై ఉన్నటువంటి యొక్క శ్వాస యొక్క ఆశ్రయం ద్వారానే బ్రహ్మము యొక్క సమీపానికి పోవాల్సి ఉంటుందనే విషయంగా ప్రయాణకాలే. కాబట్టి ఆ కాలం అనేటువంటి యొక్క శ్వాస ఆ బ్రహ్మము నుండి, పారమార్థికము నుండి పుట్టి అది ప్రయాణమై ఇహమునకు వస్తూ ఉన్నది. ఇహమునకు వస్తున్నటువంటి యొక్క శ్వాసను పట్టుకోగలిగితే పరానికి అవకాశం ఉంటుంది. రెండు అంశాలు అన్నమాట, రెండే ఉన్నాయి ఇక్కడ, ఒకటి ఇంద్రియాలు, ఒకటి శ్వాస అని చెప్పేసి అని.
కాబట్టి ఆ శ్వాస అనబడేటువంటిది బ్రహ్మముతో అనుసంధానము. అంటే ఆ బ్రహ్మమును ఆశ్రయించాము అంటే అది పారమార్థిక, శ్వాసను ఆశ్రయించాము అంటే ఇది పారమార్థిక బ్రహ్మమును ప్రవేశింపజేసే విధానములో భ్రువోర్ మధ్యే ప్రాణం ఆవేశ అన్నాడు. ఇప్పుడు చెప్పిన మాట భృగుటి మధ్యములో ప్రాణవాయువు ప్రవేశించింది అన్నాడు. ఎట్లా ప్రవేశించింది? అది ప్రవేశించేది వస్తూ ఉన్నది, బ్రహ్మము నుండే అది వస్తూ ఉన్నది శ్వాస. ఆ బ్రహ్మము నుండి వచ్చేటువంటి యొక్క శ్వాస తిరిగి మరల భృగుటి మధ్యంలో భ్రువోర్ మధ్య ప్రాణం ఆవేశ, ఆ భృగుటి మధ్యంలో మన ప్రాణవాయువు ప్రవేశించింది అనే మాటకు అర్థం ఏంటంటే మనసా అచలేన. నువ్వేం చేశావు అంటే నువ్వు ఆ శ్వాసతో ఈనాడు మనస్సుని అనుసంధానం చేశావు. నువ్వు ఎప్పుడు ఆ పని చేసింది లేదు. నీకు ఎప్పుడూ ఉన్న విధానం ఏంటంటే ఇంద్రియాలతో ఉన్న అనుసంధానమే తప్ప నీకు ఏనాడు కూడా శ్వాసతో అనుసంధానం పెట్టింది లేదు. అది ఏదో ఉపదేశం పొందటం కారణముగా నీకు ఆ శ్వాసతో పెట్టేటువంటి యొక్క భావం ఏర్పడిందే కానీ అంతకుముందు లేదు. కనుక మనసా అచలేన, మనస్సుని అచలముగా చేయటం అది నీ యొక్క పక్షంలో చేరి ఉన్న అంశం అన్నమాట. భృగుటి మధ్యంలో ప్రాణవాయువు ప్రవేశింపబడటము అనేటువంటిదేమో ఈశ్వరుని యొక్క పక్షంలో చేరి ఉన్న అంశం. ఎందుకంటే శ్వాస ఊపిరి అనేది ఈశ్వర సాన్నిధ్యములో ఉన్న వస్తువు, అది ఈశ్వర అధీనములో ఉన్న వస్తువు. అది ఆయన అధీనములో ఉండి అది గమనం కలిగి ఉన్నది. ఆయన అధీనములో ఉన్నది కాబట్టి గమనం కలిగి ఉన్నది. అది నిద్ర అయినా మెలకవైనా మరుపైనా ఎరుకైనా ఎట్లా అన్నా కానీ గాక నీ ప్రమేయం లేకుండా అది నిరంతరముగా సంచారం చేస్తూ నీకు ఒక జీవన విధానం ప్రసాదించిందంటే, నీకు జీవితం ప్రసాదించిందని చెప్పనంటే అది ఈశ్వర అధీనములో ఉన్నటువంటి యొక్క వస్తువు కావటం కారణంగా. కనుక ఈశ్వర అధీనములో ఉండి సంచరించేటువంటి యొక్క ఆ శ్వాసతో నువ్వేం చేశావు అని చెప్పనంటే మనసా అచలేన, మనస్సుని శ్వాసతో పెట్టడమే అచలము. మనస్సు అనేది అచలం కావాలంటే నువ్వు దేంతో పెట్టినా కాదు. వాటి వల్ల మనస్సుకి విక్షేపాలు ఏర్పడతాయి. ఇంద్రియాలతో పెట్టినా సంకల్పాలతో పెట్టినా విక్షేపం ఏర్పడుతుంది తప్ప నిశ్చలం కాదు. మనసు నిశ్చలమయ్యేటువంటి యొక్క అంశము శ్వాస కాడే ఉన్నది కాబట్టి ఆ శ్వాసతో అనుసంధానం పెట్టినటువంటి విధానమే మనసా అచలేననేటువంటి మాట వాడారు. ఎప్పుడైతే మనస్సు అచలముగా శ్వాస యందు ఉన్నదో ఇక ఆ శ్వాస మనస్సు రెండు ప్రయాణం ఆరంభం చేశాయట. ఎటు పరం వైపుకి ఆరంభం చేశాయి. ప్రయాణకాలే పరము నుండి పుట్టి వచ్చేటువంటి యొక్క శ్వాస ఈ మనస్సు కలవటంతో ఏమైందంటే ఇక ఆ శ్వాస పరం వైపుకి ప్రయాణాన్ని ఆరంభం చేసింది. ఈ రూపకంగా ప్రయాణం చేసిన విధానంలోనే ఆ జీవుడు బ్రహ్మైక్యం చెందే అవకాశం ఉన్నది. జీవ బ్రహ్మైక్య అనుభవం. కనుక ఆ జీవుడు బ్రహ్మములో లీనం కావటానికి గల కారణం అవుతుంది ఈ శ్వాస యొక్క మనస్సు ఆశ్రయం కారణంగా. ఒక రకంగా చూస్తే మనస్సు కూడా వాయువాంశమే, శ్వాస కూడా వాయువాంశమే. వాయువాంశముతోనే రెండు కూడా ఉన్నాయి. శ్వాస వాయువు, మనస్సు కూడా వాయువు. కాబట్టి ఈ మనస్సు శ్వాస రెండు వాయువులు కలవటం కారణముగా ఇక అది సుషుమ్న వైపుకు ప్రయాణం చేసే విధానం ఏర్పడుతుంది. కాబట్టి ఇది దీంట్లో మౌలికముగా ఉన్నటువంటి విధానం ఈ శ్లోకములో ప్రయాణకాలే మనసా అచలేన భక్త్యా యుక్తో యోగ బలేన. ఇవన్నీ కూడా జరగాలని చెప్పనంటే భ్రువోర్ మధ్య ప్రాణం ఆవేశ, మనస్సు నిశ్చలన్నా, మనస్సు శ్వాసతో ఉండాలన్నా, ఆ శ్వాస గమనం తగ్గాలన్నా 10 అంగుళాల పరిధిగా ఉన్నటువంటి శ్వాస తన గమనాన్ని తగ్గించుకుంటూ సుషుమ్నా ద్వారం ప్రవేశించాలని చెప్పనన్నా, ఇదంతా నీకు ఏర్పడాలని చెప్పనంటే భక్త్యా యుక్తో యోగ బలేన. ఇవి కొన్ని విశేషణాలు చెప్పుకొచ్చారు. ఇవన్నీ విశేషణాలు, వాళ్ళకు ఉండాల్సిన విశేషణాలు. ఇవన్నీ కూడా నీకు కలిగి ఉంటే అప్పుడు నీకు ఆ యొక్క లక్ష్యం నెరవేరే అవకాశం నీకు ఏర్పడుతుంది. తత్కారణంగా వచ్చే విధానము భ్రువోర్ మధ్యే ప్రాణం ఆవేశ. ఎప్పుడైతే ఈ శ్వాస ఈ మనస్సు రెండు కూడా భృగుటి మధ్యములో, అదే సుషుమ్నా ద్వారము, అదే బ్రహ్మరంధ్రము, అదే మోక్ష ద్వారము, అదే కైవల్య ద్వారము, అది ఇంద్రయోని, ఇట్లా అనేక పదాలు శాస్త్రంలో చెప్పినటువంటి యొక్క అంశము.
అక్కడే నీవు బ్రహ్మమును గుర్తించాల్సిన విధానం ఏర్పడుతుంది. కాబట్టి గురువోర్ మధ్యే ప్రాణం ఆవేశ సహా అట్టివాడు తం పరం పురుషం ఉపయేతి. అట్టివాడు ఏంటంటే అక్కడ ఆ పరం పురుషం, ఆ బ్రహ్మమును ఉపయేతి పొందుతూ ఉన్నాడు అనేటువంటి మాట చాలా సౌలభ్యకరంగా ఉన్నటువంటి యొక్క అంశాలు మనకి ఈ శ్లోకంలో చెప్పుకొస్తాడు. కాబట్టి ఇక్కడ ప్రయాణ కాలం అనేటువంటి మాట చాలామంది మరణ సమయాన్ని తీసుకోవడం జరిగిందనమాట. మరణ సమయము తీసుకున్నట్లయితే మరణ సమయంలోనూ మనసు నిశ్చలంగా పెట్టాలి. నిశ్చలంగా పెట్టావు అంటే నీకు ఆ ప్రాణవాయు భృకుటి మధ్యంలో ప్రవేశిస్తుంది. ప్రవేశించటం వల్ల నువ్వు తం పరం పురుషం ఉపయేది, ఆ బ్రహ్మమును పొందుతున్నావు అనే మాట చెప్పినట్లయితే మరణ సమయంలో ఈ అంశము సాధ్యమయ్యే స్థాయిలో ఉన్నదా? ఎంతో కాలంగా చేస్తే తప్ప సాధ్యపడని అంశము జీవితకాలమంతా ఈ భోగాలతో, లాలసత్వాలతో, పుత్రపౌత్ర వ్యామోహాలతో, ధన కనక వాహనాలతో ఈ మోహాలలో మునిగి ఉన్నటువంటి వాడు మరణ సమయంలో మనసుని నిశ్చలంగా పెట్టగలిగే సామర్థ్యం ఏర్పడుతుందా? అట్లా పెట్టగా ఆ భృకుటి మధ్యంలోకి శ్వాస వెళ్ళిపోతుందా? దాని ద్వారా బ్రహ్మములో లీనమైపోతాడా? మరి మరణ సమయంలో ఆ విధంగా ప్రాప్తించే విధంగా కనుక ఉండి ఉన్నట్లయితే ఇక్కడి నుంచి మనకెందుకు ఈ గొడవ అంతా? కాబట్టి ఎంతో కాలముగా చేయగా ప్రాప్తించేటువంటి అంశం. దానికే పతంజలి కూడా సతు సహతు అదైతే దీర్ఘకాల నైరంతర్య సత్కార ఆసేవిత దృఢభూమి. దీర్ఘకాలాన్ని కొనసాగించమన్నాడు. నైరంతర్య నిరంతరం అన్నాడు. అది ఉత్తర గీతలో కూడా ఆశీనోవా శయానోవా గచ్చన్ తిష్టన్ సదా అశుచి సర్వకాల ప్రయత్నేన యోగయుక్తో భవార్జున. ఆశీత్ ఆగి ఉన్నావా, గచ్చన్ నడుస్తూ ఉన్నావా, తిష్టన్ నిలుసునే ఉన్నావా, పడుకునే ఉన్నావా, కూర్చునే ఉన్నావా, నుంచునే ఉన్నావా, సర్వకాల ప్రయత్నైన ఏ కార్యాలలో ఉన్నప్పటికీ కూడా నువ్వు నీ యొక్క సాధనాంశమును నీ యందు నిలబడి ఉండాలి. దానే జీవితములో ఒక అబ్జర్వేషన్, గమనిక కొంతమందికి వస్తుంది అట్లాగా. ఇప్పుడు చాలామంది జపం చేసేవాళ్ళు కూడా జపం చేతిలో ఉంటుంది. ఇస్కాన్ వాళ్ళు చూడండి, ఎప్పుడు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. చాలామంది అమ్మగారుల్లో కూడా ఎప్పుడు మనసు లోపల ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నిరంతరముగా జపం చేసే విధానం ఉన్నది. మీకు ఈ మాటలు దీంట్లో వచ్చే ఈ అధ్యాయంలోనే తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర అని ఒక పక్షం చెప్పాడు. నువ్వు చేసేటువంటి జపం అయితే నిరంతరంగా నీకు ఉండాలి. తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. నువ్వు చేసే ధ్యానమైతే అది కూడా నీకు నిరంతరంగా ఉండాలి. నువ్వు జపం చేయగలిగే వాడిగా ఉన్నావా? ఏదో లాంఛనప్రాయంగా కాదు. ఉదయం కూర్చున్నాను, ఓ మాలు తిప్పాను, ఈ పూటకు అయిపోయింది, ఇక రేపు కదా అనుకునే విధానంగా ఉంటే అది లాంఛనప్రాయం అవుతుందన్నమాట. ఏదో భక్తి కలిగి ఉండి చేసుకోవటం అవుతుంది తప్ప పర్ఫెక్ట్ కాదు. కాబట్టి నువ్వు చేసేటువంటి జపమై ఉన్నట్లయితే తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర. అది నీకు నిరంతరంగా ఉండాలి. ఎందుకంటే మనసు అనేటువంటి యొక్క వస్తువు ఏం చేస్తూ ఉన్నది? తస్మాత్ సర్వేషు కాలేషు అనుస్మర. అది మనసు చేస్తూ ఉన్నది. మాం అనుస్మర కాదు, అనుస్మర. ఏమనుస్మర? వాళ్ళ కుటుంబ సంబంధము కానీ, లోక సంబంధము కానీ, వ్యాపార సంబంధము కానీ, ఉద్యోగ సంబంధము కానీ, నానా రకాల అనేక చాలా ఉన్నాయి. కాబట్టి ఈ నానా రకాలై ఉన్నటువంటివన్నీ అన్నిటినీ కూడా అది పెట్టుకున్నది. ఎట్లా పెట్టుకున్నది? తస్మాత్ సర్వేషు కాలేషు అనుస్మర. మాం కాదు, అనుస్మర. ప్రపంచ సంబంధ అనుస్మర, కుటుంబ సంబంధ అనుస్మర, వ్యాపార సంబంధ అనుస్మర, రాజకీయ సంబంధ అది పెట్టుకున్నది. కాబట్టి నువ్వు దాన్ని నాలో ప్రవేశింపజేయాలంటే దాని పని నువ్వు మాన్పించాలి. ఆ మాన్పించే విధానం నువ్వు జపం ద్వారా ముందు చేస్తావా, లేక ధ్యానం అనే అంశం ద్వారా చేస్తావా?
ధ్యానం అనే అంశం ద్వారా చేయటం అంటే అక్కడ యోగ బలం బాగా ఉన్నటువంటి వాడు చాలా కాలముగా సాధనాంశాన్ని బాగా కొనసాగిస్తూ వచ్చేవానికి నిత్య జీవితంలో ధ్యానం చేయగలిగే అంశం ఏర్పడుతుంది. నిత్య జీవితంలో ఇక్కడ 4 అంశాలు చేసుకుందాం. నిత్య జీవితంలో బ్రహ్మానుసంధానం, నిత్య జీవితంలో ధ్యానానుసంధానం, నిత్య జీవితంలో జపానుసంధానం, నిత్య జీవితంలో సంకల్పానుసంధానం. ఈ 4 గంటలలో మనకి ఏది పర్ఫెక్ట్గా ఉంది? ఈ 4 గంటలలో మనకి ఏది పర్ఫెక్ట్గా ఉంది? మనకి నిత్య జీవితంలో సంకల్పానుసంధానమా, నిత్య జీవితంలో బ్రహ్మానుసంధానమా? ఎక్కడ ఉన్నాం చెప్పండి? నిత్య జీవితంలో బ్రహ్మానుసంధానంలో ఉన్నామా, నిత్య జీవితంలో సంకల్పానుసంధానంలో ఉన్నామా? నిత్య జీవితంలో మనం బ్రహ్మానుసంధానంలో చేరి ఉన్నాము. అంతేనా? ఏమంటారు? నిత్య జీవితంలో బ్రహ్మానుసంధానానికి, నిత్య జీవితంలో సంకల్పానుసంధానానికి 2 ఉన్నాయి మధ్యలో. నిత్య జీవితంలో బ్రహ్మానుసంధానం ప్రతి నిమేషము పరబ్రహ్మంబు వీక్షించి మది చొక్కి వెలుపల మరచువాడు అడుగడ్గునకు మాధవాను చింతన సుధామాధుర్యమున మేలు మరచువాడు కనుమోషణ కనుదెరచన ఘన సత్య సుఖమయాత్మ. సీతారామాంజనేయం. కాబట్టి ఈ ప్రకారంగా వాళ్ళు ఉన్నారు. తత్వ అవలోకన చేసే విధానముగా విద్యావనీయ సంపని బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండితా సమదర్శన సమస్త పదార్థములేదు సర్వం కలివిదం బ్రహ్మ. అన్నింటిలో కూడా బ్రహ్మమును చూడగలిగే విధానం, లోనికి పోయినా బ్రహ్మానుభవమే, బయటకు వచ్చిన బ్రహ్మానుభవమే అనే విధానము నిత్య జీవితంలో బ్రహ్మానుసంధానం అనేటువంటి ఒక అంశము. మరి దానిని కలిగి ఉండాలని చెప్పని అన్నట్లయితే మనకు నిత్య జీవితంలో సంకల్పానుసంధానం ఏది అలవడి ఉన్నదో, మనకు నిత్య జీవితంలో ఏ సంకల్పానుసంధానం అలవడి ఉన్నదో అది మనం మానపాలని చెప్పానంటే అది ముందు మానపాల్సిందే. మనసా అచలేన అన్నాడు కాబట్టి అక్కడ సర్వ సంకల్ప సన్యాసి అన్నాడు కాబట్టి మరి అంశాన్ని మనం తొలగింపజేయగలగాలి. ఆ తొలగింపజేయడానికి ఒక జపం అనుకూలంగా ఉండేటువంటి యొక్క అంశం అన్నమాట. ఎప్పుడైతే ఒక మంత్రం పెట్టినట్లయితే మనస్సులో తన వృత్తి మానుకుంటుంది. మన వృత్తి ప్రవేశింపజేశాం. ఇది నా వృత్తి, నేను పెట్టిన అంశం ఇది. నేను పెట్టిన అంశం కాడ తను చేసే అవకాశాలు లేవు. నువ్వు ఉన్నంత వరకు, నీవు పెట్టినంత వరకు, నువ్వు చేసినంత వరకు అది చేయటానికి వీల్లేదు. నువ్వు మానుకుంటే అది చేసుకుంటావు. అది నీకు చెప్పలేక చేసుకోబోతుంది. అందువల్ల నువ్వు పెట్టావు, అది ఏముంటుందంటే అబ్బాయి ఒక ఒప్పందానికి వద్దాం, నువ్వు పెట్టుకో నేను మానుకుంటా, నువ్వు మానుకున్నావు అనుకో నేను పెట్టుకుంటా. అది మంచి మాట చెప్పింది. నువ్వు పెట్టుకో నేను రాను నీ జోలికి. నువ్వు మానుకున్నావు అనుకో నా వృత్తే యథావిధి చేస్తాను. అందుకు చెప్పిన మాట కృష్ణుడు పరమాత్మ గీతలో తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర. నువ్వు కూర్చున్నా, నుంచున్నా, భోంచేస్తున్నా, పడుకున్నా, ఎట్లా కనుక నీ మనసు అనేది నీ అధ్యయనంలో, నువ్వు పెట్టిన మంత్రం కాబట్టి నీ అధ్యయనంలో ఉంటుంది. నువ్వు పెట్టకపోయావు అనుకో అది అధ్యయనంలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇక అధ్యయన విధానము నీవు నడుస్తూ ఉన్న ఆలోచనలే, కూర్చుని ఉన్న ఆలోచనలే, భోంచేస్తూ ఉన్న ఆలోచనలే, పడుకుని ఉన్న ఆలోచనలే, ఎప్పుడు ఆలోచన ప్రవాహం సాగుతూ ఉంటుంది. కాబట్టి దానిని నువ్వు ముందు అరికట్టగలిగితే తస్మాత్ సర్వ సంకల్ప సన్యాసి యోగా ఆరూఢ. నువ్వు ఎదుమగా బ్రహ్మము అనేటువంటి యొక్క స్థాయికి నువ్వు పోవాలనేటువంటిది ఉన్నట్లయితే దాని యొక్క వృత్తిని నువ్వు సర్వ సంకల్ప సన్యాసి, సుసంకల్ప సన్యాసి అన్నది దుస్సంకల్ప సన్యాసి పనులే. దుస్సంకల్ప సన్యాసి అని అన్నట్లయితే చెడు తీసేసి మంచి పెట్టుకునే విధానం ఉంటుంది. సర్వసంకల్పం సంకల్పం అంటే అన్నీ బంధమే అన్నమాట. కాబట్టి ఈ విధానంలో
ఇన్ని సంకల్పాలను జయించటానికి ఒక్క సంకల్పం పెట్టుకున్నావు, అదే సంకల్పమే. ఓం నమ శివాయ, అదే సంకల్పమే. ఓం నమో నారాయణాయ, అదే సంకల్పమే. ఓం నమో భగవతే వాసుదేవ, అదే సంకల్పమే. ఎందుకు పెట్టుకున్నావు? అవి జయించటానికి. ఈ గుంపులు ఉన్నాయి కదా, ఈ గుంపు జయించడానికి ఓ దాన్ని పెట్టుకున్నావు అన్నమాట. ఆ తర్వాత వచ్చేది ఏమిటి? తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. ఆ యోగంలోకి పోయినప్పుడు ఇది కూడా పోతుందన్నమాట. ఇది కూడా పోతుంది. అట్లా యోగంలో ఏముంటుంది అక్కడ? మనస్సు శ్వాసే ఉంటుంది అక్కడే. ఏది లేదక. ఓం నమ శివాయ అది లేదు, ఓం నమో నారాయణ అది లేదు, ఓం నమో భగవతే వాసు అది మొత్తం పోయాయి. ఎందువల్ల అంటే ఇవి నువ్వు పెట్టుకున్నావు. ఓం నమ శివాయ నువ్వు పెట్టుకున్నావు, ఓం నమో నారాయణ నువ్వు పెట్టుకున్నావు, శ్వాస నువ్వు పెట్టుకున్నావు. అది నువ్వు పెట్టుకోవాలా, ఈశ్వరుడు పెట్టాడు. శ్వాస అనేది ఈశ్వరుడు పెట్టాడు. అందువల్ల నువ్వు ఎందుకు పెట్టుకున్నావు? అది పెట్టుకున్నది కాబట్టి దాని విధానం మానపటానికి నువ్వు పెట్టుకున్నావు ఇక్కడ. అది పెట్టుకున్నది అర్థమే. నువ్వు పెట్టుకున్నది అర్థమే, అది పెట్టుకున్నది అర్థమే. రెండు అడ్డాలే. అయితే నేను ఒక సౌలభ్యం ఇక్కడ. నువ్వు పెట్టుకున్న దాంతో అది పెట్టుకున్నది జయిస్తావు, నువ్వు పెట్టుకున్న దాంతో అవి పెట్టుకున్నది జయిస్తావు. నువ్వు పెట్టుకున్నది ఈశ్వరుడు పెట్టిన దాంతో జయిస్తావు. నువ్వు పెట్టుకున్నది ఆయన ఏం పెట్టాడు? సోహం. ఆయన పెట్టింది అది. ఆయన పెట్టిన దాంతో నువ్వు పెట్టుకొని జయిస్తావు. నువ్వు పెట్టుకున్న దాంతో అవి పెట్టుకున్నది అది జయిస్తావు. కనుక దాని నుంచి నువ్వు రక్షణ పొందాలి. ఆ తర్వాత దీని నుంచి నువ్వు ఆయన ఆశ్రయంలో రక్షణ పొందాలి. చివరికి దాని యొక్క ఆశ్రయం ద్వారా అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. నువ్వు పెట్టుకున్న దాంతో కూడా చేరే అవకాశం లేదు. అది సంకల్పమే, అది అడ్డమే. కాబట్టి సర్వసంకల్ప సన్యాసం అన్నాడు. నువ్వు పెట్టుకుంది మంచి సంకల్పమే కదా. మంచిదైనా అడ్డమే, చెడ్డదైనా అడ్డమే. మనసు పెట్టుకున్నది చెడ్డది. ఈ మంచి దాంతో దాన్ని తీసేసావు. ఈ మంచినా అడ్డమే. దీన్ని ఈశ్వరుని యొక్క ఉన్నటువంటి శ్వాస అనే భాగంతో